హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లోకల్ అత్త కోడలు ఏంటి నేను కనిపించుకుంటా మా పాప, మా మావయ్య కనపడుతున్నారు అనుకుంటున్నారా? సో, ఈరోజైతే నేను మా మావయ్యతో చేపల పులుసు అయితే పెట్టించబోతున్నాను. అది కూడా పార్ల పులుసు. చాలామంది అడుగుతున్నారు కదా చేపల పులుసు కూడా పెట్టించండి అని చెప్పి. అందుకని ఈరోజు మావయ్యతో అయితే చేపల పులుసు పెట్టిస్తున్నాను. చేప ఎలా చేస్తున్నారు ఏంటో కూడా చూసేయండి. క్లియర్‌గా లాస్ట్ వరకు చూడండి. కూర పార్లస్ ఇచ్చానండి. పార్లస్ ఇచ్చి చేస్తున్నాం. చేసేసి ఇదిగో కోసేసి చేస్తున్నాం. సారు పెడతాను ఇప్పుడు. సారు పెట్టేసి ఎలా పెడతానో చేపలు ఎలా చేయడం చూడండి. ఒకవేళ మీకు చేసుకుందామన్నా చెందాలన్నా సరే ఈ పార్లు సరే. ఇదిగో చూడండి ఒకసారి. మా కోళ్ళకి సరిగ్గా చేపలు చెయ్యదు, గుచ్చేసుకుంటారు. చేపలు చేయడం రాదు. నేను చేసి పెడతాను అనమాట. మా కోడలు సారు ఇట్టిస్తాను. మా కోళ్ళతోనే ఎలా పెడతారో చూడు చేపలు సార్ ఒకసారి. నేనైతే మీ ముందుకు ఒక మంచి ప్రోడక్ట్ వచ్చేసి అది ఏంటి అనుకుంటున్నారా? అగారా వారి దగ్గర నుంచి అయితే ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకున్నా. అది కూడా ఇక్కడ మాకు బాగా డస్ట్ ఏరియా కదా, ఇదైతే బాగా యూజ్ అవుతుందని నేనైతే వాళ్ళ దగ్గర తీసేసుకున్నా. అగారా వారి దగ్గర నుంచి అప్ టు 400 feet కవరేజ్ ఏరియా అయితే ఉంటుంది. సో 400 వరకు ఇది కవరేజ్ ఏరియా అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 320 పర్ అవర్స్ ఉంది. ఇంకా 7 స్టేజెస్ ప్యూరిఫికేషన్ కూడా అవుతుంది. అంటే 7 స్టేజెస్ ఉంటాయి ఇందులో. ఇంకా జనరేషన్ వచ్చి యానియన్ జనరేషన్, యూవి బేస్డ్ ప్యూరిఫికేషన్, H14 గ్రీన్ హిప్పా ఫిల్టరేషన్ కూడా ఉన్నది. సో వచ్చి ఇంపీరియల్ ఇది. ఇంకా వారంటీ కూడా 2 years వారంటీ ఇచ్చారు. ఇంకా చూడండి ఇక్కడ డిజిటల్ డిస్ప్లే ఉంది, ఆటో మోడ్ ఉంది, 3 speed సెట్టింగ్ ఉంది, టైమర్ వచ్చి 1 to 12 hours, ఇంకా చైల్డ్ లాక్ కూడా ఉంది, ఎయిర్ క్వాలిటీ ఇండికేటర్ ఉంది, ఇంకా రిమోట్ కంట్రోల్ కూడా ఉంది. సో వచ్చేయండి, ఇంకా లేట్ ఎందుకు, నేనైతే ఇది అన్బాక్సింగ్ చేసి చూపించేస్తా, చూసాను. సో చూడండి, ఇందులో అయితే మనకి రిమోట్ ఇచ్చారు. ఇంకా ఇది మనకి అగారా వారి దగ్గర నుంచి అయితే డైరెక్ట్ గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. వారంటీ కార్డ్ ఇచ్చారు, మాన్యువల్ కూడా ఇచ్చారు ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. సో ఇది అన్బాక్సింగ్ చేస్తాను, చూసాను. సో మనం యూజ్ చేసే ముందైతే ఇది మనం ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ మోడ్స్ అన్ని కనబడతాయి. సో చూస్తున్నారు కదా, ఆటో మోడ్, స్పీడ్, స్లీప్, ఇంకా టైమర్, ఇంకా చైల్డ్ లాక్. అంటే పిల్లలు నొక్కేస్తారు కదా, సో అలా వాళ్ళకి క్లిక్ చేయకుండా మనం లాక్ అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ లోపల ఫిల్టర్స్ అయితే ఉంటాయి, అది ఓపెన్ చేసుకోవాలి. కవర్స్ ముందు ఈ డోర్ అయితే ఓపెన్ చేసి ఇగోండి, మొత్తం మనకి 3 ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఇవి మనం కవర్స్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇంకా అలానే ఇది మనం క్లీన్ కూడా చేసుకోవాలి. ఫిల్టర్స్ లోపల ఉంటది కదా, డస్ట్ అనేది వెళ్ళిపోద్ది కాబట్టి మనం అది క్లీన్ కూడా చేయాలి ఎప్పటికప్పుడు. సో ఫిల్టర్స్ అయితే ఇలా యూజ్ చేశాను.
సో ఇక్కడ పవర్ బటన్‌ది. సో గట్టిగా కూడా ప్రెస్ అవసరం లేదు. నార్మల్‌గా క్లిక్ చేస్తే మనకి ఆన్ అయిపోతుంది. సో చూసారు కదా మోడ్స్ ఇక్కడ ఆటో మోడ్, స్పీడ్ ఇంకా ఇక్కడ మనకి ఆన్ చేయగలిగిన ఫ్యాన్ అది కనిపిస్తుంది. ఇక్కడ లాక్ కూడా చేసుకోవచ్చు మనం. సో రిమోట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదే మానిటర్ మీదే కాకుండా రిమోట్‌తో కూడా సో రిమోట్ దగ్గర కూడా పవర్ బటన్, స్లీప్ బటన్, ఆటో, స్పీడ్, లాక్ అన్నీ కూడా ఇచ్చారు. సో మనం రిమోట్‌తో కూడా సో చూసారు కదా! నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మాకు బాగా డస్ట్ ఏరియా కాబట్టి. సో మీరు కూడా ఇంకెందుకు లేట్ మీరు కూడా వెళ్లి అగారో వారి దగ్గర నుంచి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. మాట్లాడుతాను. సరే చేపలు అయిపోయినాయి. ఇది ఒకటి ఉంది ఇంకా కోసేసి అప్పుడు కడుగుతాడు. ఎలా కడగాలో చెప్తాను ఒకసారి. ఉప్పు అమ్మ సాల్ట్ అండి. చేపలు కడుగుతాము. ఇది ఎలా కడుగు చూడు. ఎంత బాగా కడిగితే అంత సారు టేస్ట్ వస్తుంది. అంత లేచిపోద్దు, వాసన ఇది. కొత్తిమీర వేయిపోయినా కొద్దిగా చేపలు టేస్ట్గా ఉంటాయి. ఏదమ్మా ఎత్తలి సాల్ట్ వేసుకొని కడుక్కోవాలి. కడిగితే మనకి కడుగుతాను. బాగా కడుక్కోవాలా. కడగకపోతే వయసులో చేపలు మనకి వాసన వచ్చేస్తాను. ఐస్ చేపలు బురది ఉండిపోద్ది అందులోను. ఈ బురద ఇటు లేకుండా బాగా కడుక్కోవాలి. కడుక్కుంటే ఒక టేస్ట్ వస్తుంది. మరి పారలో ఒక్క ముళ్ళే ఉంటుంది. ముళ్ళు ముసుగేటి ఉండదు. ఇది ఒక్క ముళ్ళే, సెంటర్ ముళ్ళు. అయిపోతుంది. సారు ఎడతాడు చెప్తాను. ఏ చేపలకి ఎలా ఉప్పు వేయాలో, ఏ చేపలకి మనం సాల్ట్ వేయాలో, కారం ఎంత వేయాలో, పులిపి ఎంత వేయాలో ఎట్టాలో చెప్తాను. చింతపండు ఇదిగో, చింతపండు సారు ఎట్టుకుంది. కారం ఇదిగో ఒకటి, చేపల తగ్గిన కారం వేసుకోవాలి. రెండు చెంచులర వేసిన కారం. ఇది సాల్ట్ ఇదిగో ఒక చెంచనర. ఇదిగో ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయల కోసం, ఈ కరివేపాకు, ఈ పచ్చిమిరకాయలు, ఈ టమాటాలు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసాము. ఇప్పుడు సింగిల్కి లోన్ అయినది. ఇందులో ఒక సైడు ఏ పాటు నూనె వేసుకోవాలి. కారం తగ్గ నూనె వేయాలి. అప్పుడు ఇలా కలిపేసి అంతా
కలిపేసి బాగా ఎగర నుంచి అప్పుడు పులుపు ఎట్టుకోవాలి. ఆ టేస్ట్ వస్తుంది సారు. ఉల్లిపాయలు నూనెలో వేసేస్తే, పచ్చిమిర్చి ఇవన్నీ నూనెలో వేసేస్తే టేస్ట్ పోదు. అది ఇప్పుడు ఈ చేపతో కారం అంటుకుంటుంది, నూనె అంటుకుంటుంది. ఈ చింతపండు పులిపై పోయాడు, ఇది బాగా ఎగురుతుంది. ఇప్పుడు పులుపు పెడతాను చూడు. బాగా ఎగురు నుంచి అప్పుడు కారం వేస్తాను, పులుపు పెడతాను. చూడండి సార్, టేస్ట్ ఎలా ఉంటుందో అప్పుడు తిని చూస్తే తెలుస్తుంది. కొత్తిమీర వేసుకొని అప్పుడు దించేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో చూడు. ఆ తర్వాత మధ్య ఇప్పుడు పులుపు వేస్తున్నాం. బాసు పులుపు వేసి ఇప్పుడు ఇలా తిప్పాలి. సరే, చేపలు తగ్గన వాటర్ వేసుకోవాలి. ఈ చేపలు ఎక్కువ కదా, 2 జగ్గులు వేస్తున్నాను మనం వాటర్. ఈ రెండు వీటిని వేసి అప్పుడు దగ్గర నుంచి కొత్తిమీర దించడం చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడు పిసకం నీళ్ళు ఉంది, గట్టి పిసకాలి. రసం వల్ల చింతపండు రసం, కాకపోతే నీళ్ళలాగా అయిపోద్ది సార్. చెప్పుడు పులిపి వేస్తున్నాం, ఆపేద్దాం. సరే, ఆపేసాను. ఇప్పుడు దగ్గర అవుతుంది అనబడికి అప్పుడు కొత్తిమీర వేసి దించేసి మనం భోంచేసాడు. సరే, ఇప్పుడు దించడం అయిపోద్ది. ఒకసారి కొత్తిమీర వేస్తున్నాం, చూడండి. కొత్తిమీర వేసి సారు ఆపేసి మనం భోంచేసాడమే. ఇగో కొత్తిమీర వేసి సారు దించేస్తారు. ఇప్పుడు మనం తినేయడమే. ఇంతవరకు మా కోడలు వీడియోలు దయించి లైక్ చేయండి. ఇంకేం లేదు, అంతవరకు జై.